పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత లోయోలాపురి ఇన్యాసి వారి పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 26వ వచనము. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమియ్యగలడు? ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన పునీతులలో ఒకరు పునీత లోయోలాపురి ఇన్యాసి వారు. శ్రీసభ చరిత్రను మనం ఒకసారి తిరగవేస్తే 15వ శతాబ్దపు చివరి రోజులలో 1530-40 ప్రాంతంలో జర్మనీ దేశంలో లూథర్ అనేటువంటి వ్యక్తి శ్రీసభని చీల్చాడు. శ్రీసభలో విభజన తీసుకొని వచ్చాడు. శ్రీసభలో సమస్యను సృష్టించాడు. అయితే ప్రియులారా, అదే కాలంలో స్పెయిన్ దేశంలో పుట్టినట్లు మరొక వ్యక్తి శ్రీసభ తరపున దేవుడు తనకిచ్చిన జ్ఞానముతో పోరాడి శ్రీసభ యొక్క విశ్వాసాన్ని, శ్రీసభలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని బలంగా చాటి చెప్పారు. ఆయనే పునీత లోయోలాపురి ఇన్యాసి వారు. వారే లోయోలా ఫాదర్స్, యేసు సభ గురువులు, జెస్విట్ ఫాదర్స్ వీరి యొక్క సొసైటీని ప్రారంభించారు, సభని ప్రారంభించారు. ఈనాడు ప్రియులారా, ఈ లోయోలాపురి ఇన్యాసి వారి యొక్క జీవితాన్ని ధ్యానపూర్వకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, శ్రీసభలో పునీతులు కోకొల్లరు. వారందరి జీవితాలు తెలుసుకుంటే మన గొప్ప ప్రేరణగా ఉంటుంది. కానీ అందరినీ మనం తెలుసుకోలేమండి. కానీ అత్యంత ప్రభావవంతమైనటువంటి పునీతులను తప్పక తెలుసుకోవాలి. వారిలో ఒకళ్ళు పునీత లోయోలాపురి ఇన్యాసి వారు. ఈ లోయోలాపురి ఇన్యాసి వారు ప్రియులకు దేవుని బిడ్డలారా 1491వ సంవత్సరంలో స్పెయిన్ దేశంలో లోయోలా అనబడే కోటలో జన్మించారు. రాజుల కోటలో. వారిది రాజవంశం ప్రియులారా. తండ్రి పేరు డాన్ బెట్రాన్. అయితే వీరు లోయోలా కోటకి, అదేవిధంగా వనాజ్ రాజ్యానికి ప్రభునందు ప్రియులారా, తల్లి తండ్రి ఇద్దరు కూడా మంచి క్రైస్తవ కుటుంబం. ఈయన రాజ కుటుంబంలో పుట్టాడు కాబట్టి చాలా చురుకైనటువంటి వాడు, తెలివైనటువంటి వాడు. యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు, జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, యవ్వన ప్రాయంలో ఉన్నాడు. బాగా యుద్ధాలు చేసి సైన్యానికి అధిపతిగా మారాలని అతని కోరిక. లోకానుసారంగా తన శక్తి పెంచుకోవాలని, శక్తియుక్తులు చూపించాలని కోరికతో ఉరకలెత్తాడు. తన రక్తం పరుగులెత్తింది. అయితే అదే రోజుల్లో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఫ్రెంచి సైన్యాలు ఇదిగో ఈ యొక్క పాంపెలూనా యుద్ధము ద్వారా ఈ స్పెయిన్ దేశం మీద దండయాత్ర చేశాయి. అటువంటి సమయంలో లోయోలాపురి ఇన్యాసి వారు యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేస్తున్న సమయంలో వారి సైన్యాలు ఓడిపోవటం మాత్రమే కాకుండా తన కాలు ఇరిగిపోయింది. ఇరిగిపోయిన తర్వాత తన కాలికి వైద్యం చేశారు. అది సరిగా కట్టుకోలేదు. ఆశ్చర్యం ఏంటంటే, ఇన్యాసి వారు ఎంత మొండి పట్టుదల కలిగినటువంటి వాడంటే, తన కాలు సరిగా కట్టుకోలేదు కాబట్టి, తాను ఔడుగా నడవలసి వస్తుంది కాబట్టి ఏం చెప్పాడంటే, మళ్ళా తన కాలుని విరగగొట్టించుకొని మళ్ళా కట్టుకట్టించుకున్నాడు. అంత పట్టుదల కలిగినట్టు మనిషి లోయోలాపురి ఇన్యాసి వారి పిల్లారా.
అయితే వీరు ఆసుపత్రిలో వైద్యాన్ని పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఏం చేయాలో పాలుపోక అక్కడ ఉన్నటువంటి నర్సుని ఏదైనా చదువుకోవటానికి పుస్తకాలు ఇవ్వమన్నారంతే. అయితే ఆవిడ ఈయన దగ్గరికి 2 పుస్తకాలు తెచ్చింది. ఒకటి పునీతుల చరిత్ర, లైవ్స్ ఆఫ్ సెయింట్స్. రెండవది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తునాథుని అనుసరణ. ఈ 2 పుస్తకాలు తీసుకొని వచ్చి, అయ్యా మా దగ్గర ఈ 2 పుస్తకాలే ఉన్నాయంటే ఈయన ఆ పుస్తకాలను చదవటం ప్రారంభించాడు. ఈ పునీతుల చరిత్ర చదవటం ప్రారంభించాడు. ఆ క్రీస్తునాథుని యొక్క అనుసరణను చదవటం ప్రారంభించాడు. చదివి 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 ఒక్కసారిగా ఒక నిర్ణయానికి వచ్చాడు. వాళ్ళందరూ పునీతులు అయ్యారు కదా, నేనెందుకు పునీతుడిని కాకూడదు? ఇఫ్ షీ అండ్ హీ కెన్ బికమ్ సెయింట్, వై కాంట్ ఐ బికమ్ ఏ సెయింట్? నేనెందుకు పునీతుడిని కాకూడదు అని ఒక్కసారిగా తనలో మార్పు రావటం ప్రారంభించింది. చివరికి 1522వ సంవత్సరంలో ఆయన పరిపూర్ణంగా మారు మనసు పొందుకున్నారు. ఆరోగ్యాన్ని పొందిన తర్వాత ఆయన ప్రియులారా మొదటిసారిగా మరియమాత పుణ్యక్షేత్రం అనగా మౌంట్ సెర్రాత్ అనే ప్రాంతంలో ఉన్న మరియతల్లి యొక్క పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళి తన యొక్క ఖడ్గాన్ని, తాను యుద్ధం చేసిన కత్తిని మరియతల్లి యొక్క పాదాల సన్నిధిలో సమర్పించి తన యొక్క మారు మనసుని నిరూపించుకున్నాడు. పరిపూర్ణంగా మారిపోయాడు. ఆ తరువాత ప్రియులారా పునీత లోయోలా ప్రి ఇగ్నాసి వారు మాన్రెసా అనేటువంటి ఒక కొండ గుహలోనికి వెళ్ళి అక్కడ ఒక సిలువను తీసుకొని వెళ్ళి కఠోరమైన తపస్సు చేశారు. యేసునాథుని సిలువతో మమేకమయ్యాడు. యేసునాథుని యొక్క సిలువ శ్రమలలో ఆయన తలపోసుకుంటూ ఆయన ఆధ్యాత్మికంగా మారు మనసు పొందుకున్నారు. ఈ మన్రెసా అనే గృహలోనికి వెళ్ళి ఆయన తదేకంగా ఎన్నో దినాల పాటు ఆయన అక్కడ ఆత్మీయ చింతనతో గడిపి చివరికి ఆయన ప్రియులారా 1 సంవత్సరం పాటు అక్కడే ఉండి స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, దానిని ఆధ్యాత్మిక అభ్యాసాలు అనే పుస్తకాన్ని రాశాడు. చాలా గొప్ప పుస్తకం, అందరం చదవచ్చు. అది మనం ముఖ్యంగా రిట్రీట్లు చేసేటప్పుడు మేము కూడా చేశాను. 40 దినాల పాటు రిట్రీట్ని చేశానండి. ఆ సమయంలో అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా ఎదగటానికి ప్రియులారా. ఈ 1 సంవత్సరం పాటు ఆయన గృహలోనే ఉండి కఠినమైనటువంటి తపోదీక్ష చేపట్టినప్పుడు ఆయన అనేక రకాల శోధనలకు గురి అయ్యాడు. అనుమానాలు, భయాలు, నిస్పృహ, విచారం, ఆఖరికి చావటమే మేలు అనేటువంటి అన్నంతగా ఆయన చాలా రకాలైనటువంటి వేదనలకు గురి అయ్యాడు. అయినా కానీ తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవునిలో ఎదగటం ప్రారంభించాడు. చివరికి ఆయన ప్రియులారా పాలస్తీనా దేశం, యేసు ప్రభు పుట్టి పెరిగి మరణించినటువంటి ఆ దేశాన్ని సందర్శించుకోవాలని నిర్ణయం తీసుకొని 1523వ సంవత్సరం తాను మారు మనసు 1522లో పొందితే 1523వ సంవత్సరంలో ఆయన అక్కడికి వెళ్ళి యెరూషలేములో యేసు ప్రభు మరణించినటువంటి ఆ స్థలములో ఆయన తపోదీక్షను పొంది ఆ స్థలము దగ్గర ఆయన కన్నీరు మున్నీరుగా ఏడ్చి మారు మనసు పొందుకున్నారు. ప్రియులారా, ఇటువంటి వ్యక్తులు ఒక పట్టుదల కలిగి జీవిస్తారండి, ఒక నిష్ఠతో జీవిస్తారండి. ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత ఇక తిరుగుండదండి వాళ్ళల్లో. సౌలు పౌలుగా మారినట్లుగా ఇగ్నాసి వారి పిల్లలు ఒక పరిశుద్ధుడిగా మారిపోయాడు. అప్పటి వరకు లోకానుసారమైనటువంటి ఆశయాలతో ఆశలతో పరిగెట్టినటువంటి ఇగ్నాసి వారు ఒక్కసారిగా దేవుని వైపు తిరిగిన తర్వాత ఇక తిరుగు లేకుండా ఒక పరిశుద్ధమైన మార్గంలో వారు ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. యెరూషలేము నగరానికి వెళ్ళి అక్కడ ఆయన తపోదీక్షను పూని కొన్నాళ్ల పాటు అక్కడ ఆ ప్రభువు మరణించినటువంటి ఉత్థానమైనట్టు ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆయన ఎంతగానో ధ్యానాలలో గడిపాడు పిల్లరా. ఆ తరువాత ఆయన స్పెయిన్ దేశానికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆయన, జాగ్రత్తగా వినండి, ఆ బార్సలోనా, మాడ్రిడ్ అనేటువంటి పట్టణాలలో చిన్న పిల్లలతో పాటు చేరి ఆయన ఫిలాసఫీ, తత్వశాస్త్రం,
వేదాంత శాస్త్రాన్ని ఆయన నేర్చుకోవటం ప్రారంభించాడు. ఆ పెద్ద వయసులో ఆయన పెద్దవాడు, చిన్నపిల్లలతో పాటు కూర్చొని పట్టుదలతోటి ఆయన ఈ వేదశాస్త్రాన్ని ఇవన్నీ కూడా చదువుకున్నాడు. పిల్లలకు దేవుని బిడ్డలారా, ఆ తరువాత వారు ఫ్రాన్సు దేశానికి వచ్చి 1528వ సంవత్సరంలో ప్రియులారా కళాశాలలో చేరి అక్కడ ఆయన పై విద్యాభ్యాసాన్ని, హయ్యర్ స్టడీస్ని వాళ్ళు చేశారు. ఆ సమయంలోనే పురిత లోయోలాపురి ఇన్యాసి వారు మన గోవాపురి షెవిరి వారిని కలుసుకోవటం జరిగింది. ఫ్రాన్సిస్ జేవియర్ గారిని కలుసుకోవటం జరిగింది. వారు ఒకే గదిలో ఉన్నారు అని అంటారు. ఆ సమయంలో ఈ షెవిరి వారు కూడా లోకానుసారమైన ఆశలతోటి, లోకానుసారమైన పద్ధతులతోటి బతికేవాడు, చాలా తెలివైనటువంటి వాడు. ఈ షెవిరి వారితోటి పొద్దాకులు లోయోలాపురి ఇన్యాసి వారు, ఈరోజు మనం సువిశేషాలను చదువుకున్నాం కదా, ఏమిటి? మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మనే కోల్పోతే ప్రయోజనం ఏమిటి అని పదే పదే చెప్పేవాడంటండి. ఇలా చెప్పటం ద్వారా లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ గారు, షెవిరి వారు కూడా మారు మనసు పొందారు. వారికి ఇంకా కొంతమంది తోడయ్యి చివరికి ప్రియులకు దేవుని బిడ్డలారా వారు 6 యువకులు పట్టుదల కలిగినటువంటి, మారు మనసు పొందినటువంటి, దేవునికి అంకితమైనటువంటి లోయోలాపురి ఇన్యాసి వారితో కలిసి 6 మెరకల్ లాంటి యోధుల్లాంటి, ఆధ్యాత్మిక యోధుల్లాంటి 6 ఒక చోట చేరారు. వీరందరూ కూడా చాలా నిష్ఠతో ప్రియులకు దేవుని బిడ్డలారా ప్యారిస్ నగరంలో ఉన్నటువంటి మౌంట్ మరెట్రే అనేటువంటి ఆ యొక్క కొండ గుడిలోనికి వెళ్ళి వారు ఒక తపోదీక్షను స్వీకరించారట. స్వీకరించి వారందరూ కూడా అంగీల్లాంటి వస్త్రాలను వేసుకొని రోము నగరానికి మొండిగా చలికాలంలో కాలినడకన ప్రయాణమై వెళ్ళారంటండి. చలికాలంలో అంటే మనలాగా ఉండదండి, అక్కడ మంచు గడ్డ కట్టుకుపోద్ది, మంచు గడ్డగానే కట్టుకొని ఉంటుంది. వాళ్ళ పట్టుదల చూసినటువంటి 3వ పౌలు పాపు గారు పిల్లారా వెంటనే వారు అభిషేకాన్ని, గురుపట్టాన్ని పొందడానికి పర్మిషన్ ఇచ్చారంటండి. వాళ్ళ పట్టుదల, వాళ్ళ పరిశుద్ధత చూసి అక్కడే రోము నగరంలో ఇన్యాసి వారు గురువుగా అభిషేకాన్ని పొందారట. అక్కడే వారి యొక్క మొట్టమొదటి దివ్యబలి పూజను కూడా వారు సమర్పించడం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, వెంటనే వారికి 1538వ సంవత్సరంలో వారి యొక్క సభ నియమావళి వారు తయారు చేసుకోవటం జరిగింది. చివరికి వారి యొక్క సభ నియమావళితోటి 1540వ సంవత్సరంలో, ఈ డేట్స్ అన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఈ 1540వ సంవత్సరం, ఈ 1536వ సంవత్సరం, 32వ సంవత్సరం ఇక్కడ లోయోలాపురి ఇన్యాసి వారు తయారవుతుంటే అటువైపున జర్మనీ దేశంలో ప్రియులారా ఒక వ్యక్తి శ్రీసభని చీల్చివేస్తున్నాడు. శ్రీసభలో విభజన తీసుకొని వస్తున్నాడు, శ్రీసభని నాశనం చేస్తున్నాడు. అతనే లూథర్ ప్రియులారా. లూథర్ ఒకవైపున జర్మనీ దేశంలో శ్రీసభను చీల్చివేస్తుంటే మరొక వైపున దేవుడు తన కొరకై లోయోలాపురి ఇన్యాసి వారిని ఒక సభను స్థాపింపజేసి, జేసు సభను స్థాపింపజేసి శ్రీసభ తరపున బలంగా, దృఢంగా సిద్ధాంతాన్ని వాదించేటువంటి యేసు సభని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. వారి ద్వారా ప్రియులారా శ్రీసభ ఒడిదుడుకులలో, ఈ శ్రీసభ నావ, ఈ ఒడిదుడుకుల్లో దేవుడు యేసు సభను ఏర్పాటు చేసుకొని శ్రీసభని బలంగా, దృఢంగా నిలబెట్టుకున్నారు. చివరికి 1541వ సంవత్సరంలో లోయోలాపురి ఇన్యాసి వారు ఆ సభకి ప్రియులారా మొదటి మతశ్రేష్ఠులుగా, సుపీరియర్ జనరల్గా ఏర్పాటు చేయబడ్డారు. అత్యంత త్వరలోనే ప్రియులారా వీరి యొక్క నిష్టను చూచి లోయోలాపురి ఇన్యాసి వారు తనతో పాటు ఏర్పడ్డటువంటి యేసు సభ గురువుల యొక్క నిష్ఠ, పట్టుదల, వారి జ్ఞానాన్ని చూశారు. వారు ముఖ్యంగా విద్యను అభ్యసించేటువంటి స్కూల్స్, కాలేజెస్ ప్రారంభించారు. వారి తట్టు ఎంతోమంది యువకులు ఆకర్షించబడ్డారు. 100 మంది, 1000 మంది గురువులు కొన్ని సంవత్సరాలలోనే ఈ యేసు సభలో చేరారు. ఒక గొప్ప రెవల్యూషన్ వచ్చిందండి. వీరు ఈ ప్రొటెస్టెంటు ప్రవాహాన్ని వారి జ్ఞానముతో చాలా వరకు అడ్డుకోగలిగారు.
పాపుగారి యొక్క సంరక్షకులుగా వారు ఉండగలిగారు. శ్రీసభ సంరక్షకులుగా వారు ఉండగలిగారు. దివ్య సప్రసాద సంరక్షకులుగా యేసు సభ గురువులు ఉండగలిగారు. ఈ యొక్క లయోలాపురి ఇన్యాసి వారు స్థాపించినటువంటి ఈ సభ దినదిన ప్రవర్ధమానం గాంచింది. అన్ని ఖండాలకు వ్యాపించింది, అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. అన్ని చోట్లకు కూడా ఈ యేసు సభ, లయోలాపురి ఇన్యాసి వారు స్థాపించినటువంటి యేసు సభ వ్యాపించింది. చివరికి భారతదేశం అదృష్టం చేసుకుంది అనుకోవాలి. ఎందుకని అంటే పునీత ఫ్రాన్సిస్ షెవిరి వారు మన భారతదేశానికి, మన గోవా రాష్ట్రానికి, నగరానికి వచ్చి దేవుని యొక్క సువార్తను బోధించారు. పిల్లారా, గోవా నగరంలో మాత్రమే కాదండి, అటువైపున జపాన్, ఇటువైపు చైనా దీవుల్లో కూడా దేవుని యొక్క సువార్తను బోధించి మరణించారు. ఈ షెవిరి వారు కూడా లయోలాపురి ఇన్యాసి వారితో వారు కూడా పాలు పంచుకొని వారిరువురు కూడా కలిసి ఈ యేసు సభని స్థాపించారు. చివరికి ప్రియులకు దేవుని బిడ్డలారా, లయోలాపురి ఇన్యాసి వారు 1556వ సంవత్సరంలో జూలై 31వ తారీఖున స్వర్గస్థులయ్యారు. వీరికి 1622వ సంవత్సరంలో 100 సంవత్సరాలు కూడా తిరగకుండానే ప్రియులారా 25వ గ్రెగరీ పాపు గారు పునీత పట్టాన్ని కట్టబెట్టారు. ఈనాడు ప్రియులారా, అటు హైదరాబాదులో కావచ్చు, ఇటు కడపలో కావచ్చు, ఇటు విజయవాడలో కావచ్చు, ఇటు ఏలూరులో కావచ్చు, చాలా చోట్ల ఇదిగో ఈ యొక్క యేసు సభ గురువులు విద్య విషయంలో ఎంతో సేవ చేస్తున్నారు. వారి కోసం మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఇటువంటి గొప్ప పునీతుని దేవుడు మనకిచ్చినందుకు గాను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ, అంత మాత్రమే కాదు, వారి యొక్క అడుగుజాడలలో మనం కూడా నడవడానికి, వారి వల్ల నిష్ట కలిగి దేవుని యొక్క ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆజ్ఞలకు లోబడి జీవించటానికి కావలసిన శక్తిని పునీత లయోలాపురి ఇన్యాసి వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరికి దయచేయమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు యేసు సభను స్థాపించినటువంటి లయోలాపురి ఇన్యాసి వారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, పండగని కొనియాడుకుంటుండగా వారిలో ఉన్న పట్టుదల, వారిలో ఉన్న నిష్ఠ, వారిలో నీ సువార్తను బోధించాలని, నీ కొరకై జీవించాలని ఉన్నటువంటి ఆ తపన మా అందరిలో రగిలించండి నా దేవా. మేము కూడా వారి వలె నీ కొరకై జీవించి, నీ కొరకే బ్రతికి, నీ ప్రేమను 10 మందికి చాటి చెప్పేటువంటి గొప్ప దీవెన మాకు దయచేయండి. ఈనాడు ప్రత్యేకంగా యేసు సభ గురువుల కొరకే ప్రార్థిస్తున్నాం. వారి ద్వారా మా ప్రాంతంలోను, అన్ని ప్రాంతాలలోనూ, వివిధ ప్రాంతాలలోనూ ప్రభువా, ఇదిగో నీ సువార్త ప్రకటించబడాలని, ఎంతోమందికి జ్ఞానం అందించబడాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు ప్రభువా, ఇదిగో నీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రభువా, కుటుంబాలలో శాంతిని దయచేయండి. మా కొరకు ప్రార్థించండి అయ్యా అని వేడుకుంటున్నట్టు వారందరిని దీవించి ఆశ్రయించి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్.